గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. 5 నెలల్లోనే తురకపాలెం గ్రామంలో 30 మంది మృతి చెందారు. వరుసగా అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందుతూ మరణిస్తూ ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అసలు ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కొంతమంది మాత్రం జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్నారు. వారిలో కొందరు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వరుస మరణాలతో మూఢనమ్మకాలు తోడయ్యాయి. దీంతో గ్రామస్తుల్లో మరింత భయం నెలకొంది. తురకపాలెంలో వరుస మరణాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అనూహ్యంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలు జరగటం ఈ గ్రామంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే 3000 జనాభా ఉంటారు. జనరల్గా ఆ గ్రామాల్లో ఉన్న జనాభా బట్టి మరణాల రేట్ అనేది సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అనేది అధికారులు ఒక అంచనా వేస్తారు. అయితే ఈ గ్రామంలో ఉన్న జనాభాని బట్టి చూసినట్లయితే ఏడాదికి 30 వరకు సాధారణ మరణాలు సంభవించాయి. ఎందుకంటే జనాభా ఆధారంగా చూసుకున్నట్లయితే ఏడాదికి 30 మంది వరకు మృతి చెందే అవకాశం ఉంటుంది జనరల్గా జనాభా ఆధారంగా గవర్నమెంట్ రేషియో ప్రకారం చూసుకుంటే. అయితే ఇక్కడ తురకపాలెంలో చూసినట్లయితే కేవలం 5 నెలల్లో 30 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ అనారోగ్యానికి గురవటం, అలాగనే తర్వాత ఆసుపత్రి పాలవటం, చనిపోవటం జరుగుతుంది. ఏం జరిగింది, ఎలాగ చనిపోయారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ భర్త ఎలాగ చనిపోయారు, అంటే ఎలాగ ఇదైంది? అంటే బాగాలేదండి, జ్వరం అని పడుకున్నాడు. టాటర్ తోలుతా ఉంటాడు. ఇక ఉండే కొంచెం దగ్గు వచ్చింది. దగ్గు వచ్చి 1 నెల దాకా పండుకొని ఉన్నాడు. మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే బాగాలేదమ్మా, మరి జ్వరం ఎక్కువైంది, దానివల్ల ఇబ్బందిగా ఉంది, మరి లోపల ప్రాబ్లం వచ్చింది అని అన్నారండి. కిడ్నీలు ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పారు. ఇక అంతే హాస్పిటల్ తీసుకుపోతే మామూలుగా ఎక్కిచ్చారు, చలాన్లో ఇంజక్షన్లు చేశారు. కొన్నాళ్ళే ఉండాలి, 1 వారం ఉండాలి, ఇక అంతే, తర్వాత చచ్చిపోయి. అంటే అంతకుముందు ఎప్పుడైనా ఇలాగ అనారోగ్యానికి గురవటం జరిగిందా? అప్పుడప్పుడు పండుకునేవాడు అండి బాగా. ఇంక తర్వాత బాగా చానాలు పెట్టి మళ్ళీ పోదాం రాయి అంటే మరి ఇక తర్వాత పోదాం ఎక్కువైందని ఉంటానే ఉన్నాడు. డాక్టర్కి పోతానే అన్నాడు. ఇక అప్పుడప్పుడు మటుకి నాకు బాగాలేదని పండుకునేవాడు. ఇక అందుకని తీసుకెళ్ళాము హాస్పిటల్ తీసుకుపోతే 1 వారం ఉండాలి, ఇక అంతే. సో ఇది పరిస్థితి. సడన్గా అనారోగ్యానికి గురవటం, అలాగనే కొంతకాలంగా బాగోలేదు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయారని చెప్తున్నారు. అలాగనే ఇంకొక వ్యక్తి కూడా, ఏదైతే బాబు అని వీళ్ళ బ్రదర్ కూడా చనిపోవడం జరిగింది. మీ బ్రదర్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది? గ్యాస్ ట్రబుల్ అని హాస్పిటల్ తీసుకెళ్ళి ఉన్నామండి. దాని అక్కడ హాస్పిటల్లో, కాటూరు హాస్పిటల్లో వాళ్ళు స్కానింగ్ అది చేసి, టెస్టులు చేసి, స్కానింగ్ చేసి కిడ్నీలో రాయి ఉందని ఆపరేషన్ చేయటం జరిగింది. 1 వారం నీరసంగా ఉన్నాడు, 1 వారం రికవర్ అయ్యాడు. తర్వాత వరుసను 3 రోజులు సెలవులు రాగా సెలవులు వచ్చినాయి, సోమవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆదివారం నైటు ఒకసారిగా కోమలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తర్వాత తెల్లారి సిటీ స్కాన్ అవి చేసి ఐబీపీ వల్ల బ్రెయిన్ డెత్ అయింది. మా కాడికి డాక్టర్ లేరు, గుంటూరు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. ఈ గుంటూరు తీసుకెళ్తే గుంటూరు పెద్ద డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళగా 1% ఛాన్స్ ఉందయా, మేమేం చేయలేమంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. అక్కడ ఒక పెద్ద డాక్టర్ గారు చూసి అతను కోమాలోకి వెళ్ళాడు, మా వల్ల అతను ఏదైనా సహకరిస్తే మేము ఆపరేషన్ చేయగలుగుతాం అని చెప్పటం ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అట్లా 4 రోజులు ఉండి 5వ రోజు చనిపోవడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇలాగ రకరకాల కారణాలతో ఆసుపత్రిలో చేరడం, చనిపోవడం జరుగుతుంది. అయితే వరుస వెంబటి, ఎందుకంటే గ్రామంలో చూసుకున్నట్లయితే వరుసగా 5 నెలల్లోనే 30 మంది వరకు, ఏదైతే వృద్ధులు చనిపోవటం కాదు, అలాగనే వయసులో ఉన్నోళ్ళు 25 ఏళ్ల కాడి నుంచి 50 ఏళ్ళలోపు ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ పూర్తి స్థాయిలో కనుగొనాలి, ఈ మరణాలకి చెక్ పెట్టాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తురకపాలెం నుంచి కెమెరామెన్ మురళితో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.